హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజిమా లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రెండ్స్ నేను మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను. ఈరోజు కదా ఫ్రెండ్స్ నిన్నే వచ్చాను. ఈరోజు మా అమ్మ చేతి వంట ఫ్రెండ్స్. మా అమ్మగారు ఇప్పుడు బాగా కోల్డ్గా ఉంది కదా, అందుకని చికెను లెగ్స్ చారువా లాగా పెట్టారు. అసలు జలుబు చేసినా కూడా చాలా యూజ్ అయ్యిద్ది ఫ్రెండ్స్. అసలు మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని లెగ్స్ కూడా తీసుకొని తన స్టైల్ ఫ్రెండ్స్, అసలు తన స్టైల్లో ఉండిద్ది. చూడండి ఎంత ఫాస్ట్గా, ఏదైనా వంట మాస్టరే కదా ఫ్రెండ్స్. అస్సలు నేనైతే అన్నీ కోసుకొని అన్నీ దగ్గర పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని నేను స్టార్ట్ చేస్తాను వంట అనేది. మా అమ్మగారు అలా కాదు, పొయ్యి మీద నూనె పెట్టి అప్పటికప్పుడు అన్నీ కోసుకొని అన్నీ అప్పటికప్పుడు చేయటమే ఫ్రెండ్స్ తను. అసలు అయినా కానీ ఎంత ఫాస్ట్గా మినిమం 10 మినిట్స్లో కర్రీ మొత్తం రెడీ చేసేసింది ఫ్రెండ్స్. అసలు నాకు చూస్తే భలే ఆశ్చర్యం వేసింది. నేను 2-3 గంటలు చేసేది నువ్వు చిటుక్కుని చేసావని నాకే ఆశ్చర్యం వేసింది ఫ్రెండ్స్. అది ఎంత ఫాస్ట్గా చేసేసిందో. అసలు ఈ చారువా మనకి ఇట్లా కోల్డ్ టయాల్లో ఎంత బాగా యూజ్ అయ్యిద్దో ఫ్రెండ్స్. అసలు చాలా బాగా అన్నీ పొయ్యి మీద పెట్టి అప్పటికప్పుడు మిక్సీ పట్టి అప్పటికప్పుడు ఉల్లిపాయలు కోసేసి అన్నీ తను ఎంత ఫాస్ట్గా చేస్తుందంటే 1 కేజీ మాంసం తన ముందు చాలా ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్స్. అసలు మినిమం 100 కేజీల బిర్యానీ అయినా 1000 మందికైనా కానీ వాళ్ళు అవలీలుగా చేసేస్తారు ఫ్రెండ్స్. అసలు ఏదన్నా ఫంక్షన్స్కి చేసిద్ది. అది కాక హాస్టల్లో కూడా కుకింగ్ చేస్తారు ఫ్రెండ్స్ మా అమ్మగారు వాళ్ళు. తన స్టైల్లో నేర్చుకోవాలంటే నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎంతమందికైనా అవలీలుగా వండేస్తారు. అసలు 1 కేజీ అంటే తన దృష్టిలో ఆఫ్టర్ ఆల్. అసలు రోజు ఒక 500 మెంబర్స్ పిల్లలకి, హాస్టల్ పిల్లలకి డైలీ కుక్ చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు, మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు. అసలు ఇలా చారువా పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అమ్మ. అది కాకుండా మా బాబుకి చాలా కోల్డ్గా ఉంది, వాడి గురించే ప్రత్యేకంగా వండింది. మనము తలకాయ మాంసం, ఏట మాంసం తలకాయ చారువా అయ్యి అని అనుకుంటాం. అలా కాదు ఫ్రెండ్, మన బడ్జెట్లో చికెన్ కాళ్ళతోనే చారువా పెట్టుకుంటే ఇట్లాగా చికెన్ని చారువాలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడాను చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ప్రతి ఒక్కటి తను ఇంత అని కాదు, ప్రతి ఒక్కటి తను ఏ కర్రీ అయినా ఏవైనా అవలేలుగా చేసేస్తారు. అసలు చూసారా ఫ్రెండ్స్, నేనైతే అన్నీ మిక్సీ పట్టుకొని దగ్గర ఉంచుకొని చేస్తాను. కర్రీ ఒక పక్క ఉడుకుతూ ఉంది, ఒక పక్కనేమో మా మదర్ దగ్గరే నేర్చుకున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి తను గసగసాలు కొబ్బరి పేస్ట్ అలాగా రెడీ చేసుకుంటారు ఫ్రెండ్స్. అసలు మనకి చికెన్లో కానీ ఎట్లా అయినా మనకి అలా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. అసలు గసగసాలు కొబ్బరి కలిపి పేస్ట్ చేసుకొని కర్రీ వండుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. డైలీ ఏమో నేను చేసుకొని నా వంట నేనే తినాలండి, ఏదో చేసుకున్నాం తిన్నాం అనిపిస్తుంది. ఏదైనా కానీ ఆడపిల్లలం పుట్టింటికి వెళ్ళి అమ్మ చేతి వంట తింటేనే కదా ఫ్రెండ్స్ మనకి అసలు నిజంగా మనం అంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఏదైనా మన పుట్టింట్లో మనం మహారాణులమే ఫ్రెండ్స్. అసలు అలా అమ్మ చేతితో అమ్మ చేస్తుంటే తినే ఎంజాయ్మెంటే వేరు కదా ఫ్రెండ్స్. అసలు ఆ ఎంజాయ్మెంటే వేరు. ఇంకోండి ఫ్రెండ్స్, నాకు మా అమ్మగారు అలవాటే. తను ఏం చేసిద్దంటే వాటరు ఇదేంటి గసగసాలు వాడిన తర్వాత వాటర్, మా మదర్ ఫ్రెండ్స్ అప్పటికప్పుడు గరం మసాలా కూడాను నేను ఇంకా ఒక్కసారి ఆడుకొని ఇన్ని రోజులకని నేను నిల్వ పెట్టుకుంటాను. మా మదర్ అలా కాదు, అప్పటికప్పుడే మిక్సీ పెట్టుకుంటుంది. ధనియాలు, నేను ఆ వీడియో కూడా షార్ట్ పెడతాను ఫ్రెండ్స్, చూడండి. ధనియాలు, చెక్క, లవంగాయలు, జాపత్రి, కొంచెం జాజికాయలు అన్నీ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ చెక్క, లవంగాయలు, యాలుక్కాయలు ఆల్మోస్ట్ అన్నీ మిక్సీ పట్టి వేసిద్ది ఫ్రెండ్స్. అలా వేస్తేనే వాళ్ళకి టేస్ట్గా ఉంటుంది. వాళ్ళు వంట మాస్టర్స్గా ఫ్రెండ్స్, వాళ్ళకి తెలుసు. ఇదిగోండి ఫ్రెండ్స్, టేస్టీ చికెన్ చారువా రెడీ.